హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. జస్ట్ 5 నిమిషాల వీడియో అండి. పూర్తిగా చూడండి, వాచ్ టైం వస్తుంది. ప్లీజ్ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏంటంటున్నారా, ఇది నిన్న ఇడ్లీ పెట్టుకున్నాం నైట్. అయితే ఫ్రిడ్జ్లో పెట్టాము మిగిలిపోయిన రిబ్బుని. అయితే ఈరోజు ఉదయం అయితే తీసాము. ఇలాగా గడ్డలు అయితే కట్టేసింది. ఇంకా మూత పెట్టాము. మూత పెట్టకపోతే ఇంకా గడ్డ కట్టేస్తుంది. ఏంటో ఫ్రిడ్జ్ కొంచెం పాడైపోయినట్టుంది. ఇప్పుడు మార్నింగ్ అయితే ఇడ్లీ పెట్టుకుంటున్నాము. అలాగే ఉదయాన్నే టీ లేకపోతే అస్సలు అవ్వదు కదా, టీ కూడా పెట్టుకుంటున్నాం. చూడండి, గడ్డ కట్టేసింది కదా. గరిటతో అయితే ఈ విధంగా చేస్తున్నాము గడ్డంతా కరగడానికి. ఒక పావు గంట అయితే బయటనైతే వదిలేసాము గడ్డ కట్టిందని. తర్వాత ఈ విధంగా నీట్గా కలుపుకొని ఇడ్లీ అయితే పెడతాం. ఇదేంటనుకుంటున్నారా, మా ఆయన రోజు అరటిపండు జ్యూస్ అయితే తాగుతారు ఉదయాన్నే. అయితే అరటిపండు జ్యూస్ అయితే చేస్తున్నాను ఇక్కడ. ఒక 2 అరటిపండు తొక్క తీసేసుకొని మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేస్తాను. అందులో పాలు, కొంచెం తేనె అయితే వేస్తున్నాను. ఈ జ్యూస్లో అయితే బెల్లం వేస్తాను. బెల్లం అయితే ఇంట్లో అయిపోయింది, అందుకే తేనె అయితే వేసేసుకున్నాను. ఇది కాఫీ పొడి, చూడండి గడ్డలా కట్టేసింది. మేమైతే టీ పెట్టుకుంటాం, అత్తయ్యకి అయితే కాఫీ పెడుతున్నాను. ఇలా కాఫీ పొడి గడ్డలాగా ఎందుకు కట్టేసిందంటే, మేము స్టవ్ పక్కన అయితే మర్చిపోయి ఉంచాము. స్టవ్ వేడికి అనుకుంటా ఇలా గడ్డ అయితే కట్టేసింది. లేదంటే ఎయిర్ వల్ల అయినా గడ్డ కడుతుంది. పాలల్లో పంచదార వేసుకొని బాగా మరిగించిన తర్వాత ఇలాగా గ్లాస్లో కాఫీ పొడి అయితే వేసేసుకొని కాఫీ అయితే కలిపేస్తున్నాం. చూడండి, గడ్డలు అయితే ఎలా కరగట్లేదు. ఇలా వేసి కలిపినా సరే, ఎంత కలిపినా కరగలేదు. ఇంక కరగలేనిది ఏంటంటే బయటికి తీసి పడేసాను. అదైతే వీడియోలో అయితే చూపించలేదు. ఈ విధంగా కాఫీ అయితే చేసుకున్న తర్వాత ఇది మాకు టీ అనమాట. ఇదిగోండి పాలు ఉన్నాయి కదా, ఇంకా మిగతా ఉన్న పాలు, ఆ పాలలో అయితే టీ పొడి అయితే వేసేసాను. నేను టీ పెట్టినప్పుడు ఏంటంటే స్ట్రాంగ్గానే పెడతాను. నాకు అలా ఉంటేనే ఇష్టం. ఎక్కువ టీ పొడి అయితే వేస్తాను. ఇంక ఇడ్లీ అయితే ఇదిగోండి ఇక్కడ పెట్టేసాము. ఇవి ఏంటనుకుంటున్నారా, ఇవైతే బాబుకండి డ్రాప్స్ అయితే పెడతాము ఉదయం సాయంత్రం డ్రాప్స్. నెక్స్ట్ సోప్ అయిపోయింది, సోప్ కూడా తెచ్చారు. నైట్ తెమ్మన్నాను, నైట్ అయితే తెచ్చారు. ఇవి డైపర్స్. బాబుకి డైపర్స్ నైట్ టైం ఒక్కసారే వేస్తాను, రోజంతా అయితే వేయను. ఎందుకంటే ర్యాష్ వచ్చేస్తాయని. ఈలో బాబు లేసాడు కదా, ఫస్ట్ డ్రాప్స్ చూపించాను కదా, ఆ డ్రాప్ పట్టేసి పాలైతే వేడి చేస్తున్నాను బాబు కోసం. లేవగానే ఫస్ట్ డ్రాప్స్ పట్టేస్తాను, నెక్స్ట్ ఏమో పాలైతే ఇస్తాను ఇలా వేడి చేసి. ఇది ఏంటనుకుంటున్నారా, పటికి పంచదార అంటారు కదా, ఆ పౌడరు. ఉట్టు పాలు ఇస్తే బాబు అయితే తాగడు, అందుకే ఆ పాలలో అయితే ఈ పౌడర్ వేసి కలిపి ఇస్తాను. ఫస్ట్లో అయితే పటికి పంచదార పౌడర్ అయితే ఇవ్వకుండా ఉప్పు పాలు ఇచ్చి దాన్ని తాగేవాడు కాదు సరిగ్గా. తర్వాత అయితే ఇలా అయితే చెప్పారు, ఈ పౌడర్ వేస్తే తాగుతారని. ఇదైతే మిక్సీ పట్టేసి ఒక దగ్గర అయితే ఉంచుకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలల్లో వేస్తాను. ఇది గిన్నెలన్నీ తెచ్చైతే బయటని ఇస్తాను తోమడానికి. ఇంకా తోమాలి. బాబు పాలు పెట్టేసిన తర్వాత గిన్నెలు అయితే బయటని వేస్తాను. బకెట్ అవతల ఉందని అవతల నుంచి అయితే తెచ్చాను. మాకైతే గిన్నెలు అయితే ఎక్కువే పడతాయి, కొంచెం పెద్ద ఫ్యామిలీ కాబట్టి. చూడండి, గిన్నెలు అయితే లాస్ట్ తోమేశాను. ఇదిగోండి, ఇక్కడ తప్పేలేంటి ఎంత నల్లగా ఉందని చూడకండి. ఫస్ట్ అయితే కర్రల పొయ్యి మీద ఉండాలి కదా, అవి కొంచెం కొంచెం వదిలింది, కొంచెం వదలలేదు. ఇంకా ఒక 2-3 సార్లు తోమితే అయితే ఇంకా బాగా అయితే వదిలేస్తుంది. ఏంటంటే గరిటెల స్టాండ్ అయితే అక్కడ లేదు దానికి, స్టాండ్కి. అందుకే విడిగా అయితే గరిటెలు తపెళ్ళు అయితే పెట్టాము. నేను గిన్నెలు తోమేసి ఇంట్లోకి వచ్చేసరికి మా పిన్ని అయితే ఇక్కడ సర్దుతుంది. కబోర్డ్స్లో పేపర్స్ అయితే వేద్దాం అనుకున్నాం. పేపర్లు అయితే ఇంట్లో లేవు కనుక గోన్లు అయితే వేసేసాము. ఇవైతే తినిన తర్వాత పడిన గిన్నెలండి. మళ్ళీ ఇదిగోండి, వంట ఎంత అయిపోయిన తర్వాత స్టవ్ అయితే తుడాలి. ఇంకా స్టవ్ అయితే తుడలేదు. ఈరోజు బంగాళదుంప కూర వండాము, పప్పు కూడా వండాము. ఉదయాన్నే ఒకసారి 8 గంటలకైతే తినక ముందు నైట్వి ఉదయాన్నే కలిపి అయితే తోమేస్తాము. తర్వాత తినిన తర్వాత అయితే మళ్ళీ అంట్లు పడతాయి, మళ్ళీ అవి తోముతామండి. ఏంటి గ్రైండర్లో వేసాం అనుకుంటున్నామా, అట్లకండి మినప్పప్పు బియ్యం అయితే వేసాము. నైట్కి అయితే దోశలు వేసుకుంటాము, అందుకనే వేసాం, గ్రైండ్ చేస్తున్నాము. ఇడ్లీ రుబ్బు అయితే అయిపోయింది. ఇంకా ఇది మధ్యాహ్నం బట్టలు అయితే ఉతికేసాము, ఆరేసాము. ఇదిగోండి, మా ఎదురింట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నారు కదా, ఇదిగోండి అక్కడే జరుగుతుంది. వాటితో పాటు పల్లీల చట్నీ అయితే చేద్దాం అనుకున్నాము. అయితే పల్లీలు అయితే ఇంట్లో లేవు. మొన్న మా పిన్నల కోడలు ఈ శనక్కాయలు అయితే తెచ్చింది. పల్లీల చట్నీ కోసం అయితే శనక్కాయలు అయితే తొక్క అయితే తీస్తున్నాము. చూడండి, అట్లయితే వేస్తున్నాను. నైట్ అనమాట ఇది. అట్లా వేస్తున్నాను, అస్సలు బాగా రాలేదు. పెనం బాగా హీట్ అవ్వాలి. హీట్ అవ్వక ముందే మా బాబు అలర పెడుతున్నాడని వేస్తాము. ఒక కట్టెని ఇచ్చేస్తే వాడైతే సైలెంట్గా ఉంటాడు కదా అనేసి. రుబ్బు అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే ఎక్కువే అయ్యింది. కానీ పెనం హీట్ అవ్వలేదు. ఒక 3 అట్ల వరకు అయితే బాగా పాడైపోయేవి. తర్వాత నుంచి చాలా బాగా వచ్చాయి అట్లు.
నాకు మొదట్లో పెన్ హీట్ అవ్వకపోతే అట్లు బాగా రావు అనే విషయం అయితే నాకు తెలియదు. ఇలాగేనండి చాలా అట్లయితే పోయేవి. నాకు అట్లయితే వేయడం రావట్లేదు అనుకునేదాన్ని. తర్వాత అయితే మా పిన్ని చెప్పింది పెనం అయితే బాగా హీట్ అవ్వాలి. అప్పుడే అట్లయితే బాగా వస్తాయి అని. తర్వాత నుంచి కాసేపు పెనం హీట్ అయిన తర్వాతే అట్లయితే స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి పల్లీల చట్నీ అయితే అయిపోయింది. ఇది నాకు పల్లీల చట్నీ నాకు ఇష్టం ఉండదు. అందుకే టమాటా చట్నీ అయితే చేసుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.